అబ్బా ఏమన్నా పని చేద్దామంటే మనసులో పడతలేదు. ఊళ్ళే పనులన్నీ అయిపోయినాయి. ఇంట్లో కూర్చొని తిందామంటే రోజు 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నాకు తాగబుద్ధి అవుతుంది, తినబుద్ధి అవుతుంది. కౌసులేంది నాకు ముద్ద దిగదా. నేనేం చెయ్యాలి? ఎటు పోదాం? ఇప్పటికే 2-3 వేలు ఖర్చు పెట్టుకున్నా 4-5 రోజులు ఇంట్లోండి. పనులన్నీ అయిపోయినాయి. పనికి పోతే 1000 రూపాయలు వస్తే అల్లకెళ్ళి 500 ఖర్చు పెట్టుకునేటోని. ఇప్పుడు పని లేదు, ఏం లేదు. పని చేసిన అన్ని ఇంట్లోకెళ్ళి తీసి ఖర్చు పెట్టుడు అవుతుంది. ఎవరైనా చుట్టాలని ఇంటికి పోదామంటే ఒక్క రోజు ఉంటా, 2 రోజులు ఉంటా. వాళ్ళు కింది మీదకి ముఖం చూస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? నీసు లేనిది నాకు ముద్ద దిగది. నా పెళ్ళం నీసు అంటే ఏం పనగడి చేస్తాను, ఏం చేస్తాను అని నీకు నీసు అండాలని అది తిడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అది కూడా నీసు తినేదే. నేను తెస్తే అది తింటది. కానీ కూర్చొని తింటావా? కూర్చొని తింటే గుట్టలైనా కరుగుతుంది అంటది. నాకు ఇప్పుడు ఏం అర్థం అయితే లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అనుకో, అగో పని లేదు, పాట లేదు, ఏం లేదు అని మొత్తుకుంటది. ఇక నేను గిట్ల అయితే కాదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని తిన్నాననుకో, ఉన్న పైసలన్నీ అయిపోతాయి. ఒక్క ఐడియా బుజ్జి, ఊళ్ళో పనులు చేద్దామంటే ఏం లేవే. ఇంట్లో కూర్చొని తింటే చేసిన పైసలన్నీ ఖర్చు అవుతాయి. ఓ పని చేద్దాం, మీ అవ్వగారింటికి పోయి 4 రోజులు ఉండేద్దాం పావంట. ఏమంటుందో చూస్తా. వాళ్ళ అవ్వగారింటికంటే అది కసిరించుకుంటది. ఎవరైనా అవ్వగారింటికి పోదామంటే సంబరంగా పోదామంటారు. కానీ ఇది అద్దంటది. ఎందుకు అద్దంటదంటే, నేను వాళ్ళ అవ్వగారింటికి పోయిందనుకో, మా మామకు రోజు 2000 ఖర్చు పెడతా అని అద్దంటది. అయినా నేను మంది ఇంటికి పోతాన్నా, నా పిల్లనిచ్చిన మామ ఇంటికే పోతాన్నాయే. పోయి అవుతుంటా. అది రాకుండా నేను ఒక్కడినైనా పోతా. నేను పోయినాక అది రాదా? సచ్చుకుంటది. ఎందుకు రాదు? పోయి అయితే అడుగుతా. అబ్బబ్బబ్బా, ఈ నల్లమొక్క పొనికి ఏదో పనున్నట్టే. పొద్దుగాల లేచిండు, తానం చేసిండు, బొట్టు పెట్టిండు, తువాలేసుకొని బయట పడ్డాడు. ఏం పని చేస్తాడో గంతగాను. ఎప్పుడు లేని ఇయ్యాల వేయండు మళ్ళా. రాని వచ్చినాక అయితే అడుగుతా, పొద్దుగాల లేచి ఏం మాల పని చేసి వస్తున్నావని. తినుడు పనుడు తప్ప నీకేం పని వస్తుందని ఏమో పని అని వేయండు. హత్తాండు కదా. బియ్యం పెట్టలేదానే? బియ్యం పెట్టలే గాని పొద్దుగాల లేచి ఎటు పోయినావు? ఎటు పోతేనే పని కోసం అనిపోయినా. పని ఉన్నప్పుడు పని చేయలేదా? లేకపోతే మొగని చూస్తే గంట కలిసి తీసుకుంటానవేందే? పని కూడా తప్పేనా? ఏమన్నా పొద్దాక వండనా? పనికి కూడా పోతానవా? నేను రోజు పైసలు తెస్తా అంటే డబ్బాలు పెట్టలేదానే?